మైరా మీడియా ఎవర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి సార్, నిన్న మరొకసారి క్యాబినెట్ భేటీ జరిగింది. క్యాబినెట్ భేటీలో మంత్రులందరి మీద సీఎం గారు సీరియస్ అయ్యారనేటువంటి కొన్ని విషయాలు కూడా బయటకు వచ్చాయి. పీపీపీ అనే విధానాన్ని సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారని కావచ్చు, అది ఫెయిల్ చేశారని కావచ్చు, పెరుగుతున్నటువంటి కరెంటు ఛార్జీల విషయానికి సంబంధించి చేసుకుంటున్నటువంటి మంచిని రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పలేకపోతున్నటువంటి అసంతృప్తి వల్ల ఎక్కడలేకపోతుంది ఈ క్యాబినెట్ సమావేశం. ఏంటి సార్ అసలు? ఏం చేశారు? కళ్ళకు కనబడి చెవులు కనబడితే ఎవరైనా ధైర్యంగానూ స్వతంత్రంగానే చెప్పగలుగుతారు. ఎప్పుడైతే అది కనబడదు వినబడదో ఏముందని చెప్పాలి? ఇప్పుడు రోప్ ఛార్జీలు 17,500 కోట్లు బారి పెనాల్టీ 1000 కోట్లు కట్టి 13 పైసలు తగ్గించు అన్నది ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఎలా తగ్గిందో ఏం తగ్గిందో ఆ పాటు అవగాహన లేకుండా ఉన్నారు ప్రజలు. సార్, అసలు రోప్ ఛార్జీలు అంటే ఇప్పుడు 22, 23, 24 బాధారు. ఇప్పుడు ఇదేంటి వెనకదా? అది ఇప్పుడు మళ్ళీ తగ్గించామంటే ఏమైనా అర్థం ఉందా? వెనకది ఎందుకు తీసుకురావడం అన్నది ఇలాంటి వాటికి ఎవరి దగ్గర సమాధానం ఉంటాయి? ప్రజల్లోకి తీసుకెళ్ళడం అంత ఈజీ కాదు. అలాగే ఇన్ఛార్జ్ మంత్రులకి ఒక పెద్ద క్లాస్ పడింది. ఏంది మీరు ఎమ్మెల్యేలను కట్టడి చేయండి అని. ఎవరు మాట వింటారు? వీళ్ళ మాట ఎవరు మాట వింటారు? ఎందుకు వింటారు? ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో ఎప్పుడైతే ఎలక్షన్స్ చేశారో ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్కి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ యాంటిసిపేట్ చేస్తున్నారు. నేను మీ లోకేష్ గారు చెప్పారు కదా క్లియర్గా, ఆయన చాలామంది బెల్ట్ షాపుల్లో చేతులు కాళ్ళు పెట్టి పిసికేస్తున్నారని. ఇంకేంటి? క్లియర్ కట్గా మీ దగ్గర నుంచే నెంబర్ 2 స్టింట్లో ఉన్న లోకేష్ గారే చెప్పారంటే వాట్ సార్ట్ ఆఫ్ ఎవిడెన్షియల్ ఫ్రాడ్స్ హావ్ బీన్ టేకింగ్ ప్లేస్. ఇట్స్ క్లియర్ అండ్ ఎవిడెంట్. సో అలాంటి దానికి ఇంక మంచి చేసామని చెప్పుకోవడం ఏంటి? పీపీపీది. ఈ పీపీపీ దానికి నిన్న మీరు కవరప్ 2 కాలేజీలకి డబ్బులు శాంక్షన్ చేస్తాం, గబగబు కట్టేయండి. ఏంటిదే? ఒక విధి విధానాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంలో 60% గ్రాంట్ అవుతుంది. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ ఉంటే 80% వచ్చింది మనకి. స్పెషల్ స్టేటస్ మీ ధర్మం అని మీరు తీసుకున్న యూటర్నింగ్లకి మాకు సంకనాకపోయింది ఆంధ్రప్రదేశ్కి. ఇవాళ 60% రేషియో వాళ్ళు ఇస్తుంది దగ్గర. ఏంటిది అంటే ఆఫ్టర్ ఆల్ 40%లో కూడా మీరు ఎంత కట్టాలో ఏం చేయాలన్న దాని మీద మీకు ప్రణాళిక లేకుండా ఆల్రెడీ 5 కాలేజీలు ఫంక్షనింగ్లో ఉండి 3 ఆల్మోస్ట్ మిగిలిన 5, 6 3/4 పైనే కంప్లీట్ అయిన దగ్గర మీ ఎలకేషన్స్ చాలా లిమిటెడే ఉంటాయి. సార్, 1500, 1600 కోట్లు ఆల్రెడీ గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఆయన అగ్రిగేట్ ఒక కాలేజీకి 500 కోట్లు బడ్జెట్. ఇవేవి క్యాలిక్యులేషన్స్ లేకుండా గుడ్డొచ్చేల్లో పన్నట్టు ఉంటారు అనుకుంటున్నారు ప్రజలు. ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? మీకు ఎప్పుడవుతుందంటే యూ విల్ బికమ్ ప్యానిక్. ఒకసారి జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి రాగానే జన సమూహాన్ని చూసిన తర్వాత మీకు కాలేజీ ఆడదు. ఆడకుండా ఏమవుతుందంటే మీకు ఒక్కరికే అర్థం అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభవంలో వాళ్ళకున్న కిందనున్న పొలిటికల్ బ్యూరో అనుకోండి, పొలిట్ బ్యూరో అనుకోండి, లేదంటే వాళ్ళ పొలిటికల్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఏం చేశారంటే రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఏం లేదు, పెట్టించుకోకలంటూ మొత్తం నొన్న గుండు గీసి కూర్చోబెట్టారు నెక్స్ట్ ఎలక్షన్లో. తర్వాత 20 ఏళ్ళ పాటు ఇలా తడుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్లో వారి దగ్గర స్థావరం ఉన్న దగ్గర స్థావరం లేని నిస్సాయ స్థితి క్రియేట్ అయ్యింది. సో ఈ భయం వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. ఒక్కసారి కనుక రాజశేఖర రెడ్డి గారితో పెట్టుకున్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టినా కుబుసాలు కదిలి ఉనికికి ప్రమాదం వచ్చేంత పరిస్థితి వస్తుంది. అది చాలా తెలిసిన వ్యక్తి ఎవరెవరంటే చంద్రబాబు గారు ఒకలే. అంచేత ఆ భయాన్ని నన్ను రాజకీయాల్లో ఎత్తుగడలకి టీంతో ఏదైనా టీం కోపప్ చేద్దాం అన్న ప్రయత్నమే నిన్న కనపడుతుంది. బట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ సార్. ఈ టీంతో మీరు ముందుకెళ్ళడం జరగని పని. నిన్న మీరు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఒప్పాడలా అయింది వినుంటే మీరు మనతో ఏదైనా అవుతుందా అనుకున్న దానికి మీ దగ్గర ఉన్న టీంలో ఆల్మోస్ట్ మీకు వెరీ నెక్స్ట్ యూ, ఒక పక్క మీ అబ్బాయి ఇంకో పక్క ఆయన అనుకున్నప్పుడు వీళ్ళిద్దరు నిన్న ప్రవర్తించిన తీరుతెన్నులు చూడండి. నిన్న మొన్న జస్ట్ 2 days డెవలప్మెంట్స్. బ్యాచ్లుగా ఒప్పుకోవడం, బెల్ట్ షాపులు మావే, మా వాళ్ళే చేస్తున్నారు అన్నది. రెండోది ఇతను తలతోక లేకుండా మాట్లాడడం. ఈ 2 కాంట్రడిక్షన్స్తో మీరు ప్రైమ్ ఫేస్ ఫ్రంట్ ఎండింగ్ వారియర్స్ ఇద్దరు. మీకు ఈ టీంతో మీరు ఫ్రంట్ ఎండ్ చేసేస్తాం అనుకుంటే మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారో మీకే తెలుసు. సో ఈ ఓవరాల్గా చంద్రబాబు గారు అనే వ్యక్తి బీజేపీ కబంధాస్తాల్లో చిక్కుకొని ధృతరాష్ట్ర కౌగిలిలోకి వెళ్తే నలిగిపోతామని ఎవడో కృష్ణుడు లాంటివాడు ఎవడో చెప్తున్నా సరే కౌగిలి దగ్గర ఉన్నారు. ఆ కబంధాస్తాల్లో చిక్కుకొని ఉన్నారు. ఎనీ టైం క్రష్ అవ్వడమే మిగిలింది. అది తప్ప ఇంకేం లేదు. ఈ క్రషింగ్ కార్యక్రమంలో మీరు ఎన్ని పునరావాస కార్యక్రమాలు ఎన్ని పెట్టుకున్నా సరే అవుట్కమ్ మీద ఎవరైనా యాంటిసిపేట్ చేసి మాడుతూ ఉంటారు. అవుట్కమ్ అండ్ డెలివరబుల్స్ ఈ 2 కూడా మీ దగ్గర ఎక్కడికక్కడ అలా స్తబ్దంగానే కనబడుతుంది. ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ మీకు. సో ఇప్పుడు మీరు ఏదో మసిపూసి మారేడకాయ చేసేలా రాజేంద్ర ప్రసాద్ గారి డైలాగులు చెప్దామన్నా కుదరవు. బికాస్ ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్ ఏంటంటే కంపారిటివ్ పాలిటిక్స్ చూసాం, కంపారిజన్ ఆఫ్ డెలివరబుల్స్ కనబడుతున్నాయి ఇక్కడ. డెలివరబుల్స్ అంటే తల్లికి వందనం ఇచ్చారా, ఇవ్వలేదా, ఇచ్చారా, ఎలా ఇచ్చారు, ఏ క్రానికల్ ఆర్డర్లు వచ్చారు, నాకు ఇంట్లో 3 2 వచ్చాయా, పక్కింటోడికి వచ్చిందా, వీడికి రాలేదు. అలాగే రైతు
సంబంధించిన దాంట్లో 5,000 వేశారు, ఇస్తానన్నది 20,000 కదా, ఇలాంటి కంపారిజన్స్ గట్టిగా కనపడుతున్నాయి. ఇవి మీరు అంటే నేను జస్ట్ మచ్చటనక్కులో చెప్తున్నా, ఇవి మీరు ఎప్పుడైతే ప్రోయాక్టివ్నెస్ అన్నది మీ దగ్గర నుంచి కనబడుతో వీటి మీద ఒక ప్రణాళిక రచించుకొని ముందుకెళ్ళే దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ హ్యాండ్ ఇన్ బర్డ్ స్టోరీ ఇవాళ పడ్డాయి అనుకోండి అన్నీ మర్చిపోతారు ప్రజలు. దీని దగ్గరకు మీకు ప్రణాళిక ఇప్పటికి కనపట్లేదు. అప్పులు చేయడం తప్ప 2,10,000 పైచీలకి అప్పు చేసి కూర్చున్నారు పూర్ణ కుంభం పెట్టి, ఎగ్జిక్యూషన్స్ లేవు. దానికి తోడు మీకు సంపద సృష్టిస్తూ ఉన్నట్టు, తర్వాత మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో నన్ను మించిన వాళ్ళు లేరని చెప్పుకున్న మీ సెల్ఫ్ గోల్కి బంతే దొరకట్లేదు. మీకు గోల్ వేసుకుందాం అన్నా సరే ఆశ్చర్యకరమైన విషయం అంటే గోల్ కొట్టడం చూసాం, వీళ్ళు గోల్ వేసుకుందాం అన్నా బంతి దొరకట్లేదు. అది ఆశ్చర్యకరమైన సిచ్యువేషన్ ఇవాళ. సో ఈ విధంగా మీరు ఓ ట్రోప్ ఛార్జీలన్నా పీపీపీ పద్ధతులన్నా పీపీపీ మీద మీకే అవగాహన లేదు. యు నాట్ ఏబుల్ టు కన్విన్స్ ఈవెన్ సత్యకుమార్ బీయింగ్ ఏ హెల్త్ మినిస్టర్. క్లారిటీ లేదు అతనికి. 33,000, 33 ఏళ్ళ, 33 ఏళ్ళ, 66 ఏళ్ళ, 99 ఏళ్ళ, అసలు తలా తోకాలని నిర్ణయమా? ఎవడొచ్చి దాంట్లో డబ్బులు పెడతాడు? ఇందులో కేంద్ర ప్రభుత్వం మాట ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం మాట ఏంటి? రాష్ట్ర ప్రభుత్వంకి నాబార్డు విధులు వాడుకోవడానికి ఇచ్చిన ఎక్స్క్యూజ్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ మీకు వలువలు ఒలిచి నిలబెట్టారు. వీటిలన్నింటిలోంచి మిమ్మల్ని మీరు ప్రశ్నలించుకోండి సార్. ఒక విధానాన్ని మీరు ప్రదర్శిస్తున్న దగ్గర ఆల్రెడీ మీ తపేలశాలలో జెండా ఎగరేసేసినట్టుకున్నాడు. గఫూర్ గారిని కూర్చోబెట్టి చెమిడీలు తీయిస్తున్నారు. తనిఖాహార పథకానికి ఏమైనా నిధులు సమకూరట్లేదు, ఏదో ఒకసారి ఆలోచించుకోండి. ఓకే, అదే బిల్డింగ్ కడుతున్నకి డబ్బులు పేమెంట్ ఆగిందో లేదంటే డబ్బులు ఇవ్వలేదో ఒకసారి ప్రక్షాళించుకుంటే వార్తలు మళ్ళీ స్ట్రైట్ లైన్ మెథడ్లో వస్తాయి. ఒక పక్క పెట్రోల్ బంక్ కూడా ఏమో ట్రోలింగ్కి భయపడి వస్తున్నాడు. ఈ కంచాలోడు కంచాల బాధలో ఉన్నాడు. పౌడర్ డబ్బు సంగతి పులిహార రాజు అని అందరికీ తెలుసు. ఉన్న వాటిలో మీరు ఆయుధాలని మీరు సమకూర్చుకోవాలా, ఆయుధాలు మీరు ఇవ్వాలా, వాళ్ళు ఇచ్చిన ఆయుధాలు మీరు పెడితే భూమిరంగ ఎలా అవుతుందో మళ్ళీ వాళ్ళు చెప్పగానే చెప్తున్నాం. నేను చెప్తే ఇవన్నీ గమనించుకోండి.